ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కనసాగర్లోనే అక్రమ ఇసుక దందా కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గోదావరి నది పరిసరాల్లో అక్రమ ఇసుక తరలింపుపై మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఘాటుగా స్పందించారు. మంచిర్యాల గోదావరి తీరంలో అక్రమంగా వందల కొద్ది లారీల్లో ఇసుక మట్టి తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో మైనింగ్ జిల్లా యంత్రాంగం అసలు ఉందా లేదా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇసుక మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్న అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాలేజీ రోడ్డులోని గోదావరి నదీ తీరం దైవ క్షేత్రాలకి నిలయంగా ఉందని, పుణ్య స్నానాలు ఆచరించే చోట ఇసుక తీస్తే గుంతలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉందని అన్నారు. మంచిర్యాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజువల్స్ మంచి తీసుకోండి. ఏమంటారంటే ఈ నదీ తీరాన గోదావరి మైనింగ్ ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ అధికారుల మీద చర్య కాదు సస్పెండ్ చేయాలని కూడా మరి ఈ సందర్భంలో నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దగ్గరలుంది గోదావరి ప్రాంతాన్ని ఎన్ని వేల ట్రాక్టర్లు ఇక్కడ మూత పట్టుకునే మైనింగ్ అధికారులు లారీలు టిప్ప కొట్టించిన విషయాన్ని గుర్తించాలని నేను చెప్తున్నాను. ఏంది తౌడై ఎక్కడ వాళ్ళైనా స్నానం చేసే పరిస్థితి ఉందా అంటే మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ స్నానం చేస్తారు. అందరికి అవగాహన కోచ్ జరుగుతా అంటే కళ్ళు మూసుకొని కలెక్టర్ ఆపుకునే ఈ రాజ్యాన్ని ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ప్రజలు నిలదీయాలి. అధికారులు కట్టడి లేకపోతే మీ చదువుకి మీరు తీసుకున్న జీతానికి మెల్ల 5 మీటర్లు ఇసుక తీస్తుండ్రు. మున్సిపల్ ట్రాక్టర్లతో నీళ్లు పోతారు. ఈ నీళ్లు పోసినందుకు పైసలు. పవిత్ర గోదావరి నదిలో ఇక్కడ ఉన్న ఇసుక ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ఒక 850 లారీలు ఇక్కడ మరి ఇసుక కానీ మట్టి కానీ తీసుకుపోతున్న సందర్భాలు. ఇంత పెద్ద ఎత్తున 100 లారీలు తీసుకుపోతుంటే, నడి గోదావరిలో తీసుకుపోతుంటే ఇలా జిల్లా యాంత్రాంగం కావచ్చు, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏం చేస్తుందని ఇవాళ నేను ప్రశ్నించడం జరుగుతుంది. దాదాపు 2-3 మీటర్ల లోతు తీయడం జరుగుతుంది. పుష్కర సందర్భాలు కావచ్చు, అదే శివరాత్రి సందర్భాలు కావచ్చు, సమ్మక్క సార్లు ఇక్కడ మొత్తం గూడాలు వేసుకుంటారు. మరి ఆ సందర్భంలో ఒకవేళ నీళ్లుంటే గోదావరికి పోతే ఈ దిలబడి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. నాకు ఎదురు లేదు. నేనే ప్రభుత్వం, నేనే ఎమ్మెల్యే, నేనే జిల్లా యాంత్రాంగం, నేనే పోలీస్ డిపార్ట్మెంట్ అనే దిశగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ నేతృత్వంలో జరుగుతుంది. తక్షణమే సిఎస్ గారు, తక్షణమే ముఖ్యమంత్రి గారు తక్షణమే విచారణ జరిపి పొలిటీషియన్ అయితే రాజకీయ నాయకులపైన అధికారం మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈ సందర్భంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక ట్రాక్టర్ ఏదైనా మట్టి దొరికినా ఇసుక దొరికితే అక్కడ పెడుతున్నారు. 20,000 ఫైన్ అంటున్నారు. 3 నెలలకు రాదని స్వయంగా స్థానిక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఇసుక ట్రాక్టర్ మట్టి దొరికితే మీరు పోలీసులు పెట్టండి, 20,000 ఫైన్ అన్న. మరి ప్రేమ్సాగర్ రావు ఈ 1000 లారీలకు ఎన్ని వేల వేస్తాడు? ఈ డబ్బు ఎక్కడ పోతుంది? ఇవన్నీ ఆయనకు ఎవరు ఎదురలేదు. అన్నిట్లో భాగస్వామ్యం పెట్టుకొని ఇందులో మట్టి ఏదో పోతుందో ఆ బిల్లు ఈ ప్రేమ్సాగర్ జేబులకే పోతుంది. లేకపోతే ఎందుకు కాపాడండి? ఇక్కడ అధికారం ఉందండి అంటే దగ్గరలుంది, ట్రాన్స్పోర్ట్ తక్కువ పడుతుంది, పెద్ద ఎత్తున లాభం తీసుకోవచ్చు. ఇందులో పోసిన దాదాపు కోట్లాది రూపాయలు ఇలా మట్టి నింపినందుకే డబ్బు తీసుకున్న కార్యక్రమం. దీనిలో తీసుకున్న అధికారం వాళ్ళు ఇచ్చారండి. ఇలా మినరల్ డిపార్ట్మెంటు, రాష్ట్ర మినరల్ ఏం చేస్తుంది?
ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, జిల్లా యాంత్రాంగం ఏం చేస్తుంది, ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మినరల్ డెవలప్మెంట్ ఇది ఇలా సంబంధిత కేంద్రాన్ని కూడా దీనికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి అధికారం ఉంది, ప్రభుత్వ పరంగా రీచ్ లేనప్పుడు తీసే అధికారం లేదు. పట్టభూముల్లో మట్టి తీస్తేనే ఇదే ప్రేమసాగర్ ఆపించారు. ఒక సందర్భంలో చెర్ల మట్టి తీసి ఆపించాడు. మరి చెర్ల మట్టి తీసి ఆపించినప్పుడు మరి ఇక్కడ గోదావరి మట్టి తీస్తుంటే ఏం చేస్తున్నాడు, దేనికోసం? డబ్బులు సంపాదించడానికి. మంచిర్యాల అన్ని విధాల డబ్బులు సంపాదించడమే ఏకైక లక్ష్యం పెట్టుకున్నారు. ఆనాడు ప్రభుత్వం, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇసుక మీద పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయం తెచ్చిన సందర్భాలు. ఇలా ఇసుకను దండిగొట్టే కార్యక్రమం ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఇలా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఉందో, ఇక్కడ ప్రేమసాగర్ నేతృత్వంలో ఈ ఇసుక కూడా వందల లారీలు పోతుంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా అన్యాయం, దీనిలో అందరు ఇన్వాల్వ్మెంట్ కావాలి. తక్షణమే ఇన్వాల్వ్మెంట్ కావాలని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా నేను రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ మంచిర్యాల ప్రాంతానికి ఛాన్సాలు చెప్పడం జరిగింది. ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఇక్కడ పంపించి ఇక్కడ ఏం జరుగుతుంది విచారణ జరిపి ఎవరైతే పొలిటీషియన్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.